అందరికీ నమస్కారం. పొత్తూరి విజయలక్ష్మి గారి హాస్య కథల్లో ఇంటి నిండా ఇంగ్లీషు అనే హాస్య కథని చదువుకుందాం. మా నాన్నగారింట్లో వాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి మా అమ్మమ్మ వైపు వాళ్ళంటే కాస్తంత చులకన. పల్లెటూరి వాళ్ళని చాదస్తంగా ఉంటారని ఎగతాళి చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఓయబ్బో ఆ పట్నం చోకులు చూసి తీరాల్సిందే అని ఆక్షేపణ చేసేవాళ్ళు. ఓసారి మా అమ్మమ్మ గుంటూరొచ్చింది. మా నాయనమ్మ పౌడర్లు, సబ్బులు వాడేది. ఆ వయసులో ఏమిటో ఆ ముస్తాబులు అని ఎగతాళి చేసేది అమ్మమ్మ. పైకి ఎగతాళి చేసినా ఆ పౌడర్ రాసుకోవాలని ఆవిడకి కోరికగానే ఉండేది కాబోలు. ఎవరినైనా అడిగితే ఏం ఎగతాళి చేస్తారో అనుకుందో ఏమో. ఓ రోజు గుట్టు చప్పుడు కాకుండా ఇంత పౌడర్ తీసుకుని మొహానికి రాసుకుంది. పాపం కాసేపటికి మొహం అంతా మంటలు, దురదలునట. చా ఎలా రాసుకుంటారో బాబు ఈ దిక్కుమాలిన పౌడర్లు, తాట లేచిపోయినంత పనైంది అని వాపోయింది నా దగ్గర. ఆవిడ రాసుకున్న పౌడర్ ఏమిటా అని చూద్దును కదా. టూత్ పౌడర్. జాలి నవ్వు ఒకేసారి కలిగాయి నాకు. టాల్కమ్ పౌడర్ ఇస్తానన్నా ససేమిరా వద్దన్నది. ఈ విషయం ఎంత దాచాలని చూసినా బయటకు పొక్కి అందరూ నవ్వుకున్నారు. కొంతకాలానికి మళ్ళీ గుంటూరు ప్రయాణం వచ్చింది అమ్మమ్మకి. నన్ను పిలిచి, అమ్మడు, అక్కడ వాళ్ళంతా ఇంగ్లీషు ముక్కలు మాట్లాడతారు, నాకు కూడా 4 ముక్కలు నేర్పావంటే నేను దడిదడలాడిస్తాను అంది. ఓ దానికేం భాగ్యం అన్నాను. దాన్నేమంటారు, దీన్నేమంటారు అని ఓ 10 మాటలు నేర్చుకుంది. బాగానే బట్టి పట్టింది. ఊరికెళ్ళాం. వాకిట్లోనే ఎదురొచ్చి పలకరించారు అందరూ. ఏం వదినా, కులాసాగా ఉన్నావా అంది మా నాయనమ్మ. ఏం కులాసానో ఏం పాడో, ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు, తల పేను అంది అమ్మమ్మ. అదేమిటి వదినా, నువ్వు చాలా శుభ్రంగా ఉంటావు, నీకు పేలు పడ్డాయా అని అడిగింది ఆశ్చర్యంగా నానమ్మ. చచా, పేలు కాదు, పేను. ఇంగ్లీష్లో పేను అంటే నొప్పి అంది అమ్మమ్మ గర్వంగా. ఓహో అదా, నిజమే మరి. వయసు మీద పడుతోందిగా, నాకు ఈ మధ్య బాగుండడం లేదు, బాగా ఈకుగా ఉంటోంది అంది నానమ్మ. ఈకేమిటి వదినా అందమ్మమ్మ. ఈకు అంటే ఇంగ్లీష్లో బలహీనంలే వదినా అంటూ బదులు చెప్పింది నానమ్మ. ఇద్దరూ సాధ్యమైనంతగా ఇంగ్లీష్లోనే మాట్లాడుకున్నారు. సాయంత్రం పని మనిషి అద్దెమ్మ వచ్చింది. అమ్మమ్మని చూసి సంతోషంగా పలకరించింది. బావున్నావటే అద్దెమ్మ అని యోగక్షేమాలు విచారించి, ఏ మాట కామాటే చెప్పుకోవాలి, పట్నంలో ఉన్నా నువ్వు చాలా బోడింటు, ఎన్నేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు మీరు, మా అమ్మాయి పెళ్ళైన దగ్గర నుంచి మీరేగా, మీ అక్కయ్య, మీ అమ్మ అందరూ బోడింటులే అంది అమ్మమ్మ. అద్దెమ్మ వెంటనే వెళ్ళి మా నానమ్మ దగ్గర మొరపెట్టుకుంది. మీ వియ్యపురాలు గారు నన్ను బోడి అన్నదమ్మా, నన్నంటే సరే, మా అక్కను, అమ్మను కూడా బోడి అన్నది అని కన్నీళ్లు పెట్టుకుందిట. మా నాయనమ్మకు కాస్త కోపం వచ్చింది. అమ్మమ్మ దగ్గరికి వచ్చి, ఏం వదినా, పాపం తరతరాలుగా మా ఇంట్లో విశ్వాసంగా పనిచేస్తున్నారు వాళ్ళు, దాన్ని పట్టుకుని బోడి అన్నావుట, అది ఏడుస్తోంది అంది. అమ్మమ్మ, అయ్యో రామా, నేను బోడి అని ఎక్కడన్నాను వదినా, బోడింటూ అన్నాను అంది. సరే పోని, బోడింటూ అనైనా ఎందుకన్నావు, అదేం చేసిందని అంతలేసి మాట్లాడడం చెప్పు అన్నది నాయనమ్మ నిష్ఠూరంగా. నేనేం మాటలు అనలేదమ్మా, బాగా విశ్వాసంగా ఉంటావు అని ఇంగ్లీష్లో అన్నాను, పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అన్నట్లుగా ఉంది అంది అమ్మమ్మ. ఎంత ఇంగ్లీష్లో అయితే మాత్రం విశ్వాసాన్ని బోడింటూ అంటారా అంది నాయనమ్మ. అయితే ఏమంటారో నువ్వే చెప్పు, నాకు నా మనవరాలు నేర్పింది, విశ్వాసం అంటే బోడింటేనుట, పనివాళ్ళని నువ్వు చాలా బోడింటు అని మెచ్చుకుంటే వాళ్ళు సంతోషిస్తారు అని కూడా చెప్పింది. మరి మీకెవ్వరికీ ఇంగ్లీష్ రాకపోతే నేనేం చేస్తాను అంది సమర్థించుకుంటూ. ఇంతలో తాతయ్య గారు అటు వచ్చారు. ఏమిటి గొడవ అని అడిగారు. ఇద్దరూ వంతులేసుకుని చెప్పేశారు. ఇట్రా అని నన్ను పిలిచారు. ఏమిటిదంతా అని అడిగారు. పనివాళ్లతో మంచిగా ఓ మాట ఇంగ్లీష్లో అంటాను, ఏమనాలో చెప్పు అని అడిగింది అమ్మమ్మ. నువ్వు చాలా ఒబీడియంటు అనమని చెప్పాను, మరావిడికి నోరు తిరక్క బోడెంటు అంటే నేనేం చేయను అని చెప్పుకున్నాను. వాళ్ళిద్దరికీ ఏదో చెప్పి సర్దుబాటు చేసి నన్ను దగ్గరికి పిలిచారు తాతయ్య. ఏదో సరదాకి అడిగిందే అనుకో, వాటరు, మిల్కు లాంటి చిన్న పదాలు నేర్పాలి కానీ అంతంత పెద్ద మాటలు నేర్పితే దానికి నోరు తిరగొద్దు. అందులోనూ ఒబీడియంట్ అంటూ, ఇండిపెండెంట్ అంటూ మొదలైన మాటలున్నాయే, అవి నాలాంటి మేధావులకే తికమగ్గా ఉంటాయి. ఇక మీ అమ్మమ్మ ఏం పలుకుతుంది అన్నారు కాస్త గర్వంగా.